Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Jeremiah 1:8. ఈ రోజు మన ధ్యానం కొరకు ఇర్మియా గ్రంథం మొదటి అధ్యాయం 8వ వచనం నుండి తీసుకొనబడింది. Be not afraid of their faces, for I am with thee to deliver thee. వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. The life of Jeremiah is a wonderful life. ఇర్మియా జీవితం చాలా అద్భుతమైన జీవితం అది. The Lord says in Jeremiah 1:5 that ఇర్మియా గ్రంథం మొదటి అధ్యాయం 5వ వచనంలో దేవుడు చెప్తున్నటువంటి మాట, Before I formed thee in the belly I knew thee, and before thou came forth out of the womb I sanctified thee, and I ordained thee a prophet unto nations. గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్నెరిగితిని, నీవు గర్భము నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని. What a privileged person Jeremiah was. ఇర్మియా ఎంత ఆధిక్యత గల వ్యక్తి. God chose people like Samson, Samuel, even before their birth. దేవుడు చూడండి, సంసోను, సమూయేలు లాంటి వారు పుట్టక ముందే వాళ్ళని ఆయన ఏర్పరచుకున్నాడు. God chose them for a particular purpose. దేవుడు ఒక ప్రత్యేకమైన పని ఉద్దేశం నిమిత్తమై వాళ్ళని ఎన్నుకున్నాడు. To be true, even we are also chosen by God. ఇంకా వాస్తవంగా చెప్పాలంటే మనము కూడా దేవుని చేత ఎన్నుకోబడిన వారమే. Paul writes the same in Ephesians 1:4. పౌలు అదే మాట ఎఫెసీయులకు రాస్తూ మొదటి అధ్యాయం 4వ వచనంలో రాస్తున్నాడు. According as he hath chosen us in him before the foundation of the world, that we should be holy and without blame before him in love. మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. That's why as born again people we are blessed people. అందుకనే తిరిగి జన్మించిన వారముగా మనం ఎంతో ధన్యులం. Coming to Jeremiah, ఇర్మియా దగ్గరికి మనం తిరిగి వస్తే, Jeremiah was the main prophet in the kingdom of Judah during the dark days leading to their destruction and Babylonian captivity. యూదా రాజ్యంలో చీకటి దినాల్లో చెరలో బబులోనికి వెళ్తున్నటువంటి ఆ కాలంలో ఇర్మియా ఒక ప్రధాన ప్రవక్తగా ఉండినాడు. And the Bible commentators say that Jeremiah was about 20 years when God called him to prophesy. బైబిల్ వ్యాఖ్యానకర్తలు చెప్పే మాట, దేవుడు ఇర్మియాని ప్రవచించడానికి కొరకై పిలిచినప్పుడు ఇంచుమించుగా 20 సంవత్సరాల వయసు ఉంటుందంట. And he was called in the 13th year of Josiah's reign. యోషియా పరిపాలన కాలంలోని 13వ సంవత్సరమున ఆయన పిలువబడ్డాడు. What does it mean? దాని అర్థం ఏమిటి? That is 626 BC. అంటే క్రీస్తు పూర్వం 626 అది. He was from the tribe of Levi. లేవి గోత్రానికి చెందినవాడే. He was a priest and also a prophet. ఇతడు యాజకుడు మరియు ప్రవక్త కూడా. He was set apart for God's work from the birth like Samson and Samuel. పుట్టుక నుండే సంసోను సమూయేలు వలె దేవుని పని కొరకై ఇతడు ప్రత్యేకించబడినవాడు. But why did Jeremiah hesitate when God called him to be a prophet? అయితే దేవుడు ఇర్మియాని ప్రవక్తగా ఉండడానికి కొరకై పిలుపునిచ్చినప్పుడు ఎందుకు వెనకాడుతున్నాడు? Why God is telling be not afraid of their faces? ఎందుకని వారిని చూసినప్పుడు భయపడకుమంటాడు? Time and again why he is encouraging him? పదే పదే ఆయన బలపరుస్తున్నాడు, ఆదరిస్తున్నాడు. ఎందుకు? Probably బహుశా being the son of a priest Hilkiah, హిల్కియా అనేటువంటి ఒక యాజకుని కుమారుడుగా Jeremiah must have thought that he too can become a priest, which was a safe and comfortable ministry with fixed income. ఇర్మియా అనుకొని ఉంటాడు కదా, వాళ్ళ తండ్రి వల్లనే ఈ యాజకత్వపు సేవ పరిచర్య అయితే మనకి ఖచ్చితమైనటువంటి ఇంత ఆదాయం ఉంటుంది, ఇక్కడ అన్ని సుఖ సౌఖ్యాలు ఉంటాయి, ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది అని బహుశా అనుకొని ఉంటాడు. What is the daily routine work of a priest? ఒక యాజకుడు అనుదినము తాను చేసే సేవ పరిచర్య ఏమిటి? 7 important duties are there. వాళ్ళు చేయవలసిన 7 ప్రాముఖ్యమైనటువంటి పనులు ఉన్నాయి. One is offering sacrifices. ఒకటి బలులు అర్పించుట. Secondly, examining the lepers. రెండవది కుష్ఠరోగులు ఎవరైనా ఉంటే పరీక్షించాలి. Thirdly, declaring the unclean people to seclude away from the camp. మూడవది అపవిత్రులు ఎవరైనా అపవిత్రపరచబడిన వారు ఉంటే వారిని పాళెంకు వెలుపల ఉండాలని చెప్పాలి. Fourthly, reinstating the cleansed people into the camp. నాలుగవదిగా పవిత్రపరచబడి లేదా శుద్ధీకరించబడిన వారిని మరలా పాళెంలోనికి చేర్చుకోవాలి. And fifthly, ఐదవది observing official ceremonies. చూడండి, అక్కడ ఏవైతే ఈ ఆచారాలు పాటించవలసినవని కూడా మనం జాగ్రత్తగా చూడడం. Festival times and offering sacrifices, these are all ceremonies. పండుగ సమయాల్లో
మరి బలులు అర్పించట, ఇవన్నీ కూడా ఆ యొక్క ఆచారాలు వాళ్ళు. And sixthly, caring for the sanctuary. ఆరోది పరిశుద్ధ ఆలయం మందిరం గురించినటువంటి జాగ్రత్తలు And తీసుకోవాలి. seventhly, teaching the law. ఏడోది ధర్మశాస్త్రమును బోధించాలి. So the ministry of a prophet is quite different. అయితే ప్రవక్త పరిచర్య దీనికి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. They never knew what God entrusted them to do on each day. మరి అనుదినం కూడా దేవుడు వారు చేయవలసినటువంటి పని ఏమి ఆయన అప్పగిస్తున్నాడో తెలియదు వీళ్ళకి. So Jeremiah knew the difference in the ministry of a priest and a prophet. కాబట్టి ఇర్మియాకి యాజకుడు ప్రవక్తకి ఉన్న పరిచర్య వ్యత్యాసాలు తెలుసు ఆయనకి. As a prophet, ఒక ప్రవక్తగా reprimanding the people who were going in the wrong direction and asking them to follow God was not an easy task. తప్పుదారిలో వెళ్తున్న వారిని గద్దించి దేవుని వైపుకు మీరు మరలాలి అని చెప్పేటువంటి ఈ పని అంత సులువైందేమీ కాదు. It involved making people angry and uncomfortable. ఈ మాటలు చెప్తున్నప్పుడు ప్రజలకి ఎంతో అసౌకర్యం కలుగుతుంది, కోపము రేపినట్టు కూడా ఉంటుంది. Advising good and godly people is comparatively easy. ఒకవేళ మంచివారు భక్తి గలవారైతే వాళ్ళకి మనము ఏదైనా సలహాలు ఇచ్చినా గద్దించినా గానీ అది సులువైన పని. Because they will take it positively. ఎందుకంటే వాళ్ళు సానుకూలంగా స్పందిస్తారు But reprimanding the ones who are going in the wrong direction is very difficult. అయితే తప్పుదారిలో వెళ్తున్న వారిని గద్దించడం అనేది ఇది చాలా కష్టమైన పని. So Jeremiah would have had a much easier time serving as a priest. అందుకనే ఇర్మియాకి యాజకత్వపు సేవ చేయడం అనేది కొంచెం సులువైనదిగానే అనిపించింది. That's why he hesitated when God called him to be a prophet. ఆ కారణాన్ని బట్టి దేవుడు ఇర్మియాని ప్రవక్తగా ఉండాలి అని పిలుపునిచ్చినప్పుడు వెనకాడుతున్నాడు. That's why he was afraid. అందుకనే భయపడ్డాడు కూడా. So God said to him, అందుకు దేవుడు ఇర్మియాతో చెప్పినాడు. as we are reading in today's verse for our meditation, నేటి దినం మన ధ్యానం కొరకైన ఈ వచనంలో మనం చదువుతున్నట్టు, be not afraid of their faces. వారికి భయపడొద్దు. I believe that Jeremiah hesitated or feared because of three reasons. నేను అనుకుంటా ఇర్మియా భయపడి వెనకాడడానికి 3 కారణాలు ఉన్నాయి. Number 1, మొదటిది the work before him. ఆయన ముందుంచబడినటువంటి ఆ పని. Secondly, రెండవది the wickedness around him. ఆయన చుట్టూ ఉన్న దుష్టత్వాన్ని బట్టి. Thirdly, మూడవది the weakness within him. తనలో ఉన్న బలహీనతను బట్టి. So undoubtedly none of us are adequate enough to do the work of the Lord. నిస్సందేహంగా మనలో ఏ ఒక్కరము కూడా దేవుని పని చేయడానికి చాలిన వారం కాం. In Apostle Paul writes in 2 Corinthians 2:16. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం రాస్తున్నాడు. 2:16. 2వ అధ్యాయము 16వ వచనం. Who is sufficient for these things? ఇవి చేయడానికి చాలిన వాడు ఎవరు? సమర్థుడు So ఎవరు? true, none of us are sufficient to do the work of God. కాబట్టి మనలో ఏ ఒక్కరము కూడా దేవుని పని చేయడానికి చాలిన వారం కాం. But praise God, Paul himself gives the answer in 2 Corinthians 3:5. అయితే దేవునికి స్తోత్రములు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో పౌలు దానికి జవాబు చెప్తున్నాడు. Not that we are sufficient of ourselves to think anything as of ourselves, but our sufficiency is of God. మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించటకు మా అంతటా మేమే సమర్థులమని కాదు, మా సామర్థ్యము దేవుని వలననే కలిగి ఉన్నది. So we, with our own abilities, we cannot do the work of God. మన సొంత శక్తి సామర్థ్యాలను బట్టి దేవుని పని చేయలేము. That's why in the work of God, God always wants our availability, not the ability. అందుకనే దేవుని యొక్క పని, దేవుని సేవలో ఎప్పుడు కూడా దేవుడు మనము ఆయనకి అందుబాటులో ఉన్నామా లేమా అది కోరుతాడు గానీ మనం చేయగలమా, సామర్థ్యం ఉందా లేదా దాన్ని He పట్టించుకోవాలి. knew that we are weak people. మనము బలహీనులం అన్న సంగతి He ఆయనకు knew తెలుసు. that the work is great. పని మిక్కిలి భారమైనదని తెలుసు ఆయనకి. So dear brothers and dear sisters, కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, you and I should not force ourselves into any ministry. నీవు నేను కూడా ఏ పరిచర్యలో కూడా మనం దూసుకొని పోవద్దు. But when God asks us to do for some specific ministry, we should never say no. అయితే మరి దేవుడు ఏదైనా ఒక నిర్దిష్టమైన పని పరిచర్య అప్పగిస్తున్నప్పుడు నేను చెయ్యనని చెప్పొద్దు. Because he is entrusting that ministry to us. ఎందుకంటే ఆ పరిచర్య దేవుడే మనకు అప్పగిస్తున్నాడు. Not by seeing our abilities. మనకున్న సామర్థ్యాన్ని బట్టి కాదు. God knows our weaknesses. మనకున్న బలహీనతలన్నీ కూడా దేవుడికి తెలుసు. So the able God will enable us, having known our feeble state. కాబట్టి సామర్థ్యం గల దేవుడు మన అసమర్థతను ఎరిగిన వాడే సామర్థ్యాన్ని ఇచ్చేవాడు. So if we see the earlier verses in Jeremiah chapter 1, ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయంలో మనం అంతకు ముందున్న వచనాలను మనం గమనిస్తే we can see that ఇక్కడ మనం చూడొచ్చు. 7 things we can see about Jeremiah. ఇర్మియాను గురించి 7 సంగతులు మనం ఇక్కడ చూడొచ్చు. I knew you. నేను నిన్ను ఎరిగి ఉన్నాను. Secondly, what God is telling? రెండోది దేవుడు చెప్పే I మాట, have formed you. నేను నిన్ను రూపించాను. Thirdly, మూడోది I have chosen you. నిన్ను నేను ఏర్పరచుకున్నాను. Fourthly, నాలుగోది I have sanctified you. నిన్ను ప్రతిష్ఠించాను. Fifthly, ఐదోది I have ordained you. నిన్ను నియమించాను. Sixthly, ఆరోది I have authorized you. నేను
అధికారం ఇచ్చాను. Yeah, you can go forward with my authority. నా అధికారంతో నువ్వు ముందుకెళ్ళొచ్చు. Because I am the one who is sending ఎందుకంటే you. నేను కదా నిన్ను పంపించేవాడిని. And seventhly, ఏడవది, now we can see God used him. దేవుడు అతనిని వాడుకున్నట్టు చూస్తాం. Yeah, wonderful things. అద్భుతమైన These are సంగతులు. wonderful 5 successful steps. ఇవన్నీ కూడా 5 చాలా ప్రాముఖ్యమైనటువంటి విజయవంతమైనటువంటి అడుగులు. So the Lord gave a wonderful promise at the beginning of Jeremiah's commissioning as a prophet. కాబట్టి దేవుడు ఇక్కడ ఇర్మియాని ఒక ప్రవక్తగా నియమిస్తూ పని అప్పగిస్తున్నప్పుడు అద్భుతమైనటువంటి వాగ్దానాలు ఉన్నాయి. That is the promise for our meditation today. అదే నేటి దిన మన ధ్యానం కొరకైన వాగ్దానం God is కూడా. saying, దేవుడు ఏమని చెప్తున్నాడు? don't fear them. వారికి భయపడొద్దు. I'll be with you. నేను నీకు తోడై ఉంటాను. I will deliver you. నేను నిన్ను విడిపిస్తాను. In God's calling, దేవుని పిలుపులో both divine sovereignty and human responsibility will be there. ఇక్కడ దేవుని యొక్క సార్వభౌమత్వం ఉండాలి, మానవ వైపు నుండి బాధ్యతలు కూడా ఉండాలి. You do your God ordained job. You have to do it. It is a God ordained job, but you have to do it. దేవుడు నియమించిన పని, కానీ నువ్వు చేయాలి ఆ పని. The rest he finishes. మిగతాది ఆయన ముగిస్తాడు దాన్ని. So dear brother, dear sister, కాబట్టి ప్రియమైన సోదరి సోదరులారా, has God called you to any ministry? దేవుడు నిన్ను ఏదైనా పరిచర్య కొరకు పిలిచాడా? Are you hesitating by looking at yourself and the people and the circumstances, etc.? నిన్ను చూసుకుంటూ నీ చుట్టూన్న ప్రజలను చూసి పరిస్థితులను చూసి వెనకాడుతున్నావా? If God has called you, ఒకవేళ దేవుడే నిన్ను పిలుచుంటే take the decision to work for him. ఆయన కొరకు పని చేయడానికి కొరకు ఒక నిర్ణయం చేసుకోవాలి. Having completely known your present condition, he is calling you. ప్రస్తుతం ఉన్న నీ పరిస్థితి పూర్తిగా ఎరిగిన వాడే నిన్ను పిలుస్తున్నాడు. He is a promise making and a promise keeping God. ఆయన వాగ్దానం చేసి వాగ్దానం నెరవేర్చే దేవుడు. As never before today, our homes, churches and cities and nations need decisive leaders who will obey the word of God. ఇంతకు మునుపు ఎన్నడూ లేనట్టుగా మన సంఘాల్లో, ఇంటిలో, దేశాల్లో కూడా దేవుని యొక్క వాక్యం విధేయత చూపే నాయకులైన వారు అవసరమైన. Will you obey his call? ఆయన పిలుపులకు విధేయత చూపిస్తావా? The Lord can blow away all the clouds in your ministry. నీ పరిచర్యలో ఉన్నటువంటి మేఘాలన్నిటి కూడా దేవుడు తొలగించి వేస్తాడు. That's why from personal experience Jeremiah says, అందుకనే వ్యక్తిగతమైన అనుభవంతో ఇర్మియా చెప్తున్నమాట. in Lamentation 3:27, విలాప వాక్యములు 3:27లో, it is good for a man to bear the yoke in his youth. కాబట్టి యవన కాలమందు కాడిని మోయుట నరునికి మేలు. So may God help you to obey his call and do his work strengthened by his promises. దేవుని పిలుపునకు లోబడి ఆయన వాగ్దానాల చేత బలపరచబడి ఆయన పని చేయలాగిన దేవుడు నీకు సహాయం చేయనుగాక. May God bless you. దేవుడు నిన్ను దీవించునుగాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, how gracious God, కృపగల మా దేవా, we thank thee for the life of Jeremiah. ఇర్మియా జీవితాన్ని బట్టి వందనాలు It చెల్లిస్తున్నాం. is so encouraging to know that thou hast knew him and thou hast formed him and thou hast chosen him even before he was born. నీవు అతన్ని ఎరిగి ఉన్నావు, అతన్ని నియమించినావు, అతడు గర్భంలో రూపించబడ మునిపే ప్రభువును ఎరిగి ఉన్నావు అనే సంగతి మాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది. Though he was born in the family of a priest, ప్రభు ఒక యాజకుని కుటుంబంలో పుట్టినా గానీ, according to thy divine sovereignty thou hast called him to be a prophet. దైవికమైన సార్వభౌమత్వాన్ని బట్టి ప్రభువా మీరు ఒక ప్రవక్తగా ఉండాలని పిలుపునిచ్చారు. Though he hesitated by seeing his own infirmities, ప్రభువా తనలో ఉన్నటువంటి ఆ బలహీనతను, రుగ్మతలను చూసి ఆయన వెనకాడినా గానీ, but O Lord, thou hast strengthened him. అయితే నీవు అతన్ని బలపరిచావు, Thou hast used him. నువ్వు అతన్ని వాడుకున్నావు. Today we can see him as one of the successful prophets. ఇది నాన్న ప్రభు విజయవంతమైన ప్రవక్తలో ఒక ప్రవక్తగా ఇది నన్ను చూడగలుగుతున్నాం. Lord, when we make ourselves available, ప్రభు మేము ఎప్పుడైతే మీకు అందుబాటులో ఉంచుతున్నామో, O Lord, unexpected way, unimaginable way, thou are going to use us. ఊహించనిటువంటి అనుకోనటువంటి రీతిలో ప్రభువా నీవు మమ్మల్ని వాడుకునే ఉన్నావు. Help us not to hesitate when you are calling. ప్రభువా నీవు మమ్మల్ని పిలుస్తుండగా ఏమాత్రం వెనకాడకుండా చేయండి. Knowing fully well about our in and out, O Lord, thou art calling us. మా గురించి మా లోతుపాట్లు అన్ని పూర్తిగా ఎరిగిన వాడే ప్రభువా మమ్మల్ని పిలుస్తా ఉన్నావు. Thou art a promise making and a promise keeping God. అయితే నువ్వు ప్రభువా మాతో వాగ్దానం చేసి వాగ్దానం నెరవేర్చే దేవుడు. O Lord, people will forget their promises. ప్రభువా ప్రజలైతే వారు చేసిన వాగ్దానాలు మర్చిపోవచ్చు. Sometimes they themselves will become weak. ప్రభు వారు కూడా బలహీనలైపోతారు. But you are not like that. కానీ నీవు అలాంటి వాడివి కాదు. Help us to obey your call. ప్రభువా నీ పిలుపులకు విధేయత చూపించే The dear ones who are hearing this message, if at all you are calling them for a particular ministry, they may obey thy call without seeing their own infirmities. ఈ వర్తమానం వింటున్న మా ప్రియులు ఎవరైనా ఇది నాన్న ప్రభువా మరి మీరు వారికి ఏదైనా పరిచర్య చేయడానికి పిలుపునిస్తే ప్రభువా వారి బలహీనతలను చూసి వెనకాడకుండా ఉండలాగా చేయండి. Help all of us to depend upon you. మేమందరం కూడా నీపైనే ఆధారపడినట్లుగా సహాయం చేయండి. Lead us throughout this day. దినమంతటి కొరకే మమ్మల్ని నడిపించండి. Speak to us continually. ఎడతెగక మాతో మాట్లాడుతూ ఉండండి. Speak to us more and more. ప్రభువా మాతో ఇంకా అధికముగా మాట్లాడండి. Jesus precious name we pray. యేసు ప్రభువారి అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.